49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తెలంగాణలో ఎన్నికల వేడి, టికెట్ల కోసం నేతల కొట్లాట, మాకంటే మాకే అంటూ పోటీ, ఎమ్మెల్యేగా పోటీకి ఎమ్మెల్సీల పోరాటం, అవకాశం ఇవ్వాలంటూ వేడుకోలు, క్షేత్రస్థాయిలో పర్యటనల హవా, ఎమ్మెల్సీలకు టికెట్లపై కేసీఆర్ మాట ఏంటి? తెలంగాణలో ఎన్నికల హంగామా మొదలైంది. గెలుపు కోసం ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. అధికారమే లక్ష్యంగా కసరత్తు మొదలుపెట్టారు. అయితే ఈసారి అధికార పార్టీ బీఆర్ఎస్ లో టికెట్ల కోసం గట్టి పోటీ ఉంది. సిట్టింగ్లతో పాటు ఈసారి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఉవ్విళ్లూరుతున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. వారి సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గాల్లో ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్టీతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కార్యకర్తలు ఆహ్వానించే ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ ప్రజల్లో ఉంటున్నారు. ఈసారి టికెట్ తమకే అంటూ సన్నిహితులు, అనుచరులతో చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న నేతలు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే విషయం గులాబీ బాస్ వద్దకు చేరింది. దీంతో కేసీఆర్ అలాంటి ఆశావాహులకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీగా పదవుల్లో ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకునే వారికి టికెట్ ఇచ్చేదే లేదంటూ షాక్ ఇచ్చినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లకు సహకరించాల్సిందేనని సూచించినట్టు పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు సుప్రీం కావడంతో ఎమ్మెల్సీలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. ఏ కార్యక్రమం చేయాలన్నా ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాల్సి వస్తుండటంతో వారిలో కొంత అసహనం నెలకొందని తెలుస్తోంది. కేడర్కు కూడా దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని టాక్. ఎమ్మెల్యే అయితే కేడర్తో పాటు ప్రజలకు కూడా దగ్గర కావచ్చని, నియోజకవర్గంలోనూ చక్రం తిప్పొచ్చన్నది కొందరు ఎమ్మెల్సీల ఆలోచన అని తెలుస్తుంది. ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే వారికి గులాబీ బాస్ కేసీఆర్ షాక్ ఇచ్చారు. ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పినట్టు సమాచారం. సిట్టింగ్లకే టికెట్స్ ఇస్తామని, వారి పనితీరు బాగోలేకపోతేనే ఎమ్మెల్సీలకు అవకాశం ఉంటుందని చెప్పినట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఇచ్చిన క్లారిటీతో పలువురు ఎమ్మెల్సీలు అసహనానికి లోనయ్యారని కూడా గులాబీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకులు పార్టీని వీడకుండా ఉండేందుకు వారికి ఎమ్మెల్సీ పదవులను అధిష్టానం కట్టబెట్టింది. పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారా, లేదంటే వర్గపోరుకు సహకరిస్తున్నారా, పార్టీ బలోపేతానికి వారు చేపడుతున్న చర్యలేంటి అనే విషయాలపై కూడా కేసీఆర్ ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో గులాబీ బాస్ నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయిస్తూ ఎమ్మెల్సీల పనితీరును తెలుసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారి లిస్టు కూడా పెద్దగానే ఉంది. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. అనేక వివాదాలతో పోరాడుతున్న కౌశిక్ హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఇదివరకే కేటీఆర్ కౌశిక్ అభ్యర్థిత్వం ఖరారు చేయగా ఇటీవల నెలకొన్న వివాదాలతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు తెలిసింది. మరోవైపు పట్నం మహేందర్ రెడ్డి, కడియం శ్రీహరి ఈ లిస్టులో ఉన్నారు. మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని ఇటీవల ప్రచారం జరగ్గా ఇంకా స్పష్టత లేదు. అయితే ఈసారి టికెట్ ఇవ్వాలని హైకమాండ్ ను అడుగుతున్నట్లు తెలిసింది. ఇటీవల పొలిటికల్ గా ట్రెండింగ్ లో ఉన్న స్టేషన్ గన్పూర్ నుంచి కడియం టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ సొంత పార్టీ నేత రాజయ్యతో విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తన కుమారుడి కోసం గుత్తా సుఖేందర్ కూడా ఎమ్మెల్సీ టికెట్ల ఆశావహంలో ఉన్నారు. అయితే గులాబీ బాస్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరి ఎన్నికల నాటి వరకు ఎవరిని బరిలో దింపుతారో, ఎవరిని బుజ్జగిస్తారో తెలియాల్సి ఉంది.